మహిషాసురమర్దిని స్తోత్రం. మహిషాసురమర్దిని స్తోత్రం శ్రీ ఆదిశంకర కృతం. శ్లోక రచనా శైలిని బట్టి ఈ శ్లోకం శంకరకృతమై ఉండాలి అని పెద్దల అభిప్రాయం. దేవీ భాగవతంలో పంచమ స్కందంలో చెప్పబడిన మహిషాసురుడు మొదలైన అసురులకు అమ్మవారికి మధ్య మహాసంగ్రామంలో అమ్మవారి విజృంభణను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ ఈ మహిషాసురమర్దిని స్తోత్ర రచన జరిగింది. ఈ స్తోత్రంలో 18 శ్లోకాలుంటాయి. ఈ 18 శ్లోకాలు కవిరాజ విరాజితం అనే ఛందస్సులో వ్రాయబడ్డాయి. ఫలశ్రుతి శ్లోకం వేరే ఛందస్సులో ఉంటుంది. ప్రతి శ్లోకంలోనూ 2 సార్లు జయ శబ్దం ఉచ్చరింపబడుతుంది. కాబట్టి నిత్యం ఈ స్తోత్రాన్ని చదివేవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై జయాన్ని విజయాన్ని పొందుతారు. బయట పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దానిని జయం అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు మనసు హర్షడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలపై నియంత్రణ ఆధిపత్యం వస్తే దానిని విజయము అంటారు. తల్లి హిమవత్ పర్వతరాజపుత్రి ఆనందపరచువారిని సంతోషపరచుదానివి, విశ్వమును వినోదింపజేయుదానివి, నందీశ్వరుని చేత కీర్తింపబడుదానివి, వింధ్యాద్రిపై నివాసము గలదానివి, విష్ణు మాయా విలాసమునకు మూల కారణమైన దానివి, ఇంద్రుని చేత స్తుతింపబడుదానివి. ఓ భగవత్ స్వరూపిణి, శివుని ఇల్లాల విశ్వకుటుంబుని, గొప్ప గొప్ప పనులు చేయదానివి, గొప్పగా అనుగ్రహించుదానివి, అందమైన జడముడులు గలదానివి, మహిషాసుని వధించిన దానివి, నీకు జయపరంపర అగుగాక. అయ్యి పూజ్యనీయురాలైన అమ్మవారిని అత్యంత భక్తిపూర్వకంగా సాన్నిహిత్యంతో ఓ తల్లి అని పిలవడానికి సంబోధన పూర్వకంగా ముందు చెప్పే సంస్కృత పదం అయ్యి. లలితా సహస్రనామంలో అయ్యి అనే నామం 427వ నామం. గిరినందిని పర్వతరాజుకు పుట్టినది. ఆ రాజుకు ఆనందకారకురాలైనటువంటిది అని అర్థము. గిరా అంటే వాక్కు అనే అర్థాన్ని బట్టి గిరి అనగా వాక్కునందు అనే అర్థం కూడా వస్తుంది. దీనిని బట్టి గిరినందిని అంటే వాక్కులు లేదా స్తుతుల ద్వారా ఆనందించేది అని, ఆశీర్వచనాల ద్వారా అంటే వరాలు ఇవ్వడం ద్వారా ఆనందింపజేసేది అని అర్థం కూడా వస్తుంది. మోదిని ఆనందింపచేసేవారిని ఆనందింపచేస్తావు అనే అర్థంతో పాటు ఏడిపించేవారిని ఏడిపిస్తావు, బాధ పెట్టేవారిని బాధ పెడతావు అనే సూచన కూడా ఈ సంబోధనలో ఉందని గ్రహించాలి. అనగా చేసిన కర్మలకు ఫలాన్ని ఇచ్చున్నది అని అర్థము. విశ్వ వినోదిని ప్రకృతి స్వరూపిణి. నందినుతే నందీశ్వరుని చేత స్తుతింపబడుదానా అని ఒక అర్థం. నంది సాక్షాత్తు శ్రేష్టమైన ప్రణవ స్వరూపం, ప్రణవపూర్వకముగా స్తుతింపబడేది అని మరో అర్థం. లలితా సహస్రనామంలో నంది విద్య అనే నామం 732వ నామం. గిరివర వింధ్య శిరోది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విడదీస్తూ ఈ వింధ్య పర్వతాల మధ్యగా ఉంటాయి. మనిషిని సరిగ్గా ఇలా 2 భాగాలుగా విభజించే మధ్య బిందువు నాభి అంటే బొడ్డు. నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. ఈ మణిపూర చక్ర స్థానాన్ని అధివసించి ఉండే అమ్మవారిని వింధ్యాచలవాసిని లేదా గిరివర వింధ్య నివాసిని అని అర్థం చెప్పుకోవాలి. నందవ్రజంలో జన్మించిన నందగోపుని కుమార్తె వింధ్యాచలవాసినైన దుర్గాదేవి. ఈమెయే యోగమాయ. ఉపద్రవాలను సృష్టించే శంభు నిశంభులు అనే రాక్షసులను వధించినది. సింహారూఢి అయి మహిషాసుని వధించినది. లలితా సహస్రనామంలో వింధ్యాచలవాసిని అనే నామం 336వ నామం. విష్ణు విలాసిని యోగ సాధన ప్రారంభ దశలో యోగ సాధకుణ్ణి పరీక్ష పెట్టి మోహంలో పడేట్టుగా చేసే అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు. ఈ విలాసిని శక్తి దయ లేకపోతే యోగం సిద్ధించదు సరికదా. యోగ మార్గం సుగమంగా భాషించదు. అమ్మవారి అనుగ్రహంతో ఈ విలాసిని లక్షణాన్ని పుచ్చుకుని విష్ణుమూర్తి జగన్మోహిని రూపంతో శివునితో సహా చాలామందిని మోహానికి గురయ్యేట్టు చేశాడు. ఈ విలాసిని శక్తితోనే తన గమ్యాన్ని లక్ష్యాన్ని మర్చిపోయేట్టుగా చేసి మహిషాసురుని కూడా అమ్మవారు సంహరించింది. సూచించడానికే విష్ణు విలాసిని అని సంబోధించారు.
సౌందర్యలహరిలోని 5వ శ్లోకం నందు విలాసినీ శక్తికి సంబంధించి ఇలా చెప్పబడింది. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. శ్లోకభావం. అమ్మా, శరణు వేడిన భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించు. నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వం ఒకసారి జగన్మోహిని రూపం పొంది త్రిపురహరుడైన శివుని సైతం మోహపరవశుని చేసి చిత్తక్షోభను కలగజేశాను. ఆ విధంగానే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహం పొంది తన భార్య అయిన రతీదేవి కన్నులకు ఆనందాన్ని కలిగించే సుందర రూపాన్ని పొందాడు. జితేంద్రియులై మౌనంగా తపస్సు చేసుకున్న ఋషులను సైతం మోహానికి లోనయ్యేట్టు చేయగల సామర్థ్యాన్ని మన్మధుడు పొందాడు కదా. లలితా సహస్రనామంలో విష్ణుమాయ అనే నామం 339వ నామం, విలాసిని అనే నామం 340వ నామం. జిష్ణునుతే ఇంద్రియాలనే దేవతలకు మనస్సు అనే ఇంద్రుడు అధిపతి. దృఢమైన నిండు మనస్సుతో స్తుతింపబడే దానివి. నీ కారుణ్యాన్ని, నీ వలన పొందే రక్షణను స్మరిస్తూ మనస్ఫూర్తిగా స్తుతింపబడదానువు అని అర్థము. భగవతి. బా అంటే ప్రకాశిస్తూ, గా అంటే గమించేది. సర్వజీవులయందు సృష్టి అంతా చైతన్య రూపముగా కాంతి పుంజముగా ఉండునది. అందరి హృదయాలలో ఉండే ఈశ్వరుని స్వరూపమే ఈ భగవతి అని అర్థం. లలితా సహస్రనామంలో భగవతి అనే నామం 279వ నామం, భగమాలిని అనే నామం 277వ నామం. స్థితికంఠ కుటుంబిని. కర్పూరంలాగా తెల్లగా ఉండే శివుడు కాలకూట విషంను తన కంఠం వద్ద దాచి లోకాలను రక్షించాడు. అందువల్ల గరళకంఠుడు, నీలకంఠుడు అనే నామాలు గడించాడు. ఇలా శివుని చేత జరిపించడానికి కారణం సర్వమంగళ అయిన ఆయన భార్యే. అటువంటి స్థితికంఠుని భార్య అని గుర్తుకు రావడం కోసం అమ్మవారిని ఇలా సంబోధించారు. లలితా సహస్రనామంలో సదాశివ కుటుంబిని అనే నామం 908వ నామం, సదాశివ పతివ్రత అనే 711వ నామాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. భూరి కుటుంబిని. ఈ విశ్వమంతా అమ్మవారి కుటుంబమే. అటువంటి కుటుంబంలో అసురీ లక్షణాలు గల మహిషాసురుడు వాడు ఉంటే మాతయే గాక శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కూడా అయిన అమ్మవారు ఊరుకుంటుందా? వాడిపై తగిన చర్యలు తీసుకుని తన కుటుంబాన్ని చక్కదిద్దుతుంది అని గుర్తు చేయడానికి అమ్మవారిని భూరి కుటుంబిని అని సంబోధించారు. లలితా సహస్రనామాల్లో శ్రీమాత అనే నామం 1వ నామం, శ్రీ మహారాజ్ఞి అనేది 2వ నామం, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే 3వ నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వికృతే. దుర్మార్గులు ఎంత శక్తివంతులైనా మటుమాయం చేయగలదు అని ఒక అర్థమైతే, అపారమైన అనుగ్రహాన్ని వర్షించి రక్షించగలదు అనేది మరో అర్థం. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహాలనే పంచకృత్యాలను ఆవిడి చేస్తుంది కాబట్టి. లలితా సహస్రనామంలోని పంచకృత్య పరాయణ అనే నామం 274వ నామం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రమ్య కపర్తిని. శిరస్సునందు ఉద్భవించే తేజోమయమైన కాంతి కిరణాలు జడముడులు అని, కురుల కూర్పు అని కపర్తిని పదంలో సంకేతిస్తారు. వారి అలాంటి జటాజూటం అందంగా, ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటుంది. ఎవరి రమ్యమైన కబరీబంధం చూస్తే మన కర్మబంధాలు విడిపోయి మనకు జ్ఞానం లభిస్తుందో ఆమె రమ్యకపర్తిని. లలితా సహస్రనామాల్లో కపర్తిని అనే నామం 739వ నామం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. శైలసుతే. మనలోని మదానికి సంకేతుడైన మహిషాసురుని మర్దించే అమ్మవారిని శైలసుతే అని సంబోధించడంలో చాలా ఔచిత్యం ఉంది. స్థిరత్వము, దృఢత్వము, విశాలత్వము, ఔన్నత్యము, వివిధ జీవరాశులకు, ఔషధాలకు, జీవనదీ ప్రవాహాలకు, చల్లని
ఆశ్రయంగా ఉండడానికి అనుగుణంగా ఉండేది హిమశైలము. అటువంటి హిమవంతుని పుత్రిక అయిన అమ్మవారికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. అట్టి అమ్మవారు మహిషాసురుని వధించి ముల్లోకవాసులకు ముప్పు తప్పించినది కనుక శైలసుతే అని పిలువబడింది. లలితా సహస్రనామంలో శైలేంద్ర తనయ అనే నామం 634వ నామం. ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి.